ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ పోలేలా అందిస్తారు. సునీల్, ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర సచివాలయ కేంద్రంగా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా రాబోయే కాలంలో 2026-27 సంబంధించిన వార్షిక బడ్జెట్ సంబంధించిన అంశాలు, బడ్జెట్ ఎప్పుడు నిర్వహించాలి, ఎంత బడ్జెట్ నిర్వహించాలన్న విషయాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మరోవైపు జేహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా మెట్రో రైల్ టేక్ ఓవర్, హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ మెట్రో రైల్ ని ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానికి సంబంధించినటువంటి ఫైనల్ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా క్యాబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాదాలకు సంబంధించిన పరిష్కారాలు, అదేవిధంగా దేవాదులం, ములుగు దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన అంశాలు, ఈ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం. దీంతో పాటు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశాలతో పాటు మూసీ సుందరీకరణ కోసం చేస్తున్నటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం. ఎందుకంటే అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, నష్టపరిహారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల సమస్య విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా కేబినెట్ చర్చి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే సునీల్, ఈ యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా సునీల్ ఈ రోజు భేటీలో? ఖచ్చితంగా ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో రైతు భరోసా నిధులను ఎప్పుడు విడుదల చేయాలన్న అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు విడతల వారీగా గతంలో 9 రోజుల్లో 90,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేసిన ప్రభుత్వం ఈసారి కూడా అదే తరహాలో విడతల వారీగా రైతుల అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయిస్తుంది. ఈ కేబినెట్ సమావేశం, ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.